హాయ్ హలో నమస్తే నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఈ వారం విడుదలైంది 'శ్రీనివాస మంగాపురం'. సో ఎక్సలెంట్ టైటిల్, ఈజీగా జనాలకి కనెక్ట్ అయిపోయే టైటిల్. శ్రీనివాసు మంగ, అలివేలు మంగలాగా మంగ కలిపి శ్రీనివాస మంగాపురం టైటిల్. ఆ లోగో, అమ్మాయి చెయ్యి అబ్బాయి చెయ్యి, చేతిలో పిస్టల్ మీద తిరునామాలు. సో ఇదంతా కూడా చాలా ఐ క్యాచీగా ఉండే సినిమా టైటిల్ దగ్గరే. పైగా ఈ సినిమాకి అలనాటి సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు మహేష్ బాబు బ్రదర్ సన్, రమేష్ బాబు సన్ జయకృష్ణ హీరో. సో రవీనా టాండన్ గారు అమ్మాయి హీరోయిన్. సో ఇవన్నీ పుల్లింగ్ ఫ్యాక్టర్స్. సో అజయ్ పోపతి RX-100, మహాసముద్రం, మంగళవారం ఇవన్నీ చేసిన. సో ఈ కాంబినేషను, ఈ పుల్లింగ్ ఫ్యాక్టర్సు, ఈ టైటిల్, ఇవన్నీ కలిపి ఈ సినిమా మీద ఒక రకమైన ఆసక్తి అయితే జనరేట్ చేశాయి. సో ఆ ఆసక్తి మేరకు సినిమా ఉందా, ఎలా ఉంది, ఏంటి అని చూద్దాం. సాధారణంగా ఈ ఒక లెగసీని కానీ లేదా ఒక పెద్దింటి నుంచి కానీ ఒక హీరో వస్తున్నప్పుడు ఆ మొదటి సినిమా మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఒక విజిటింగ్ కార్డులా ఉండడం అన్న అలవాటు. అది టాప్ హీరోస్ పిల్లలు ఎవరు ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా లేదు, బాగా డబ్బున్న పెద్ద ఇండస్ట్రియలిస్టులు, మన లేటెస్ట్గా గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ముందు వాళ్ళ టాలెంట్ అంతా జనాలకి పరిచయం చేసే ఒక విజిటింగ్ కార్డులో సినిమా ఉండాలని చూస్తారు. కుర్రాడు ఫైట్లు బాగా చేశాడు, పాటలు బాగా చేశాడు, డ్యాన్సులు బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఎమోషనల్ పండించాడు, కొంచెం కళలో స్పార్క్ ఉంది, పిల్లడు బాగున్నాడు. సో ఇవన్నీ కలిపి ఒక విజిటింగ్ కార్డులా తయారు చేయడానికి ఆ సినిమాను ఉపయోగించుకుంటుంటారు. సాధారణంగా గతంలో ఏం చేసేవారంటే ఒకప్పుడు, అంటే 80స్లో ఇలాంటివి చేయాలన్నప్పుడు యూజువల్గా ఒక సేఫ్ గేమ్ ఆడడానికి ఒక మంచి హిందీ సినిమా ఏదైనా దొరుకుతుందా, మంచి అదర్ లాంగ్వేజ్ సినిమా దొరుకుతుందని చూసేవారు. సో నాగార్జున్ని అలాగే రీమేక్ చేసి తీసుకొచ్చారు. సో ఇప్పుడు సీనియర్ నరేషన్ అప్పట్లో ప్రేమ సంఖ్యలు అని చెప్పేసి అప్పుడు హిందీలోంచి రీమేక్ చేసి తీసుకొచ్చారు. సో వెంకటేష్ వేరేగా వచ్చారు, చరణ్ కానీ వీళ్ళంతా. సో ఇలా బేసిక్గా ఏంటంటే మొదటి సినిమాని ఒక విజిటింగ్ కార్డుగా చూస్తారు. సో ఈ సినిమాను కూడా నాకు తెలిసినందరూ అలాగే తయారు చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సినిమాని ఇప్పుడు తీయడం సమస్య. అప్పట్లో తీసింటే పెర్ఫెక్ట్ ప్యాక్డ్ సినిమా. ఓ హీరో, హీరోయిన్, 2 కుటుంబాలు, వాటికున్న బ్యాక్ డ్రాప్లు, వాళ్ళ మధ్యలో గొడవలు, సో హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, విడిపోవడం, కలవడం, ఇదంతా సేమ్ ప్యాక్డ్. బట్ ఇప్పుడు ఈ జంజీ ట్రెండ్లో, ఇప్పుడున్న ట్రెండ్లో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఒక పాయింట్. వర్కౌట్ అవ్వకపోవడానికి ఏం లేదు, కానీ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఆ టెంప్లెట్లో కొత్త సీన్లతో ప్యాక్ చేసినప్పుడు అవుతుంది. ఏ సినిమా అయినా సరే ఒక అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు, ప్రేమించుకున్నారు, విడిపోయారు, కలిశారు, దట్ ఇస్ ద లవ్ స్టోరీ. బట్ ఎక్కడ చూసుకున్నారు, ఎలా కలిశారు, ఎలా ఒకళ్ళొకళ్ళు ఇంప్రెస్ అయ్యారు, ఎందుకు విడిపోయారు, విడిపోయిన తర్వాత ఏం జరిగింది, స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఎలా కలిశారు, ఈ జర్నీని ఏదైతే కొత్తగా డిజైన్ చేస్తామో అప్పుడు సినిమా ఆకట్టుకుంటుంది, ఎంత జర్నీ అయినా కూడా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అసలు ఏమాత్రము ఎందుకో ఏదైతే ముందుగా అనుకున్న గీత ఏదైతే ఉందో ఈ టైప్లో సినిమా అందేవాళ్ళని అక్కడే ఉండిపోయారు. యూజువల్గా ఇలాంటి సినిమాల్లో హీరోకి పక్కన ఒక మిత్రబృందం ఉంటుంది, ఒక 3 4 ఉంటారు. అది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మహేష్ బాబు అన్న, రామ్ చరణ్, అందరికీ కూడా ఆ సినిమాలో పక్కన జోకులు వేస్తూ ఉండేవాళ్ళు. ఒక 2 3 కమెడియన్ క్యారెక్టర్స్ ఉంటాయి, అతను హీరోయిన్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ సపోర్ట్ ఇవి తీసుకుని ఉంటారు. కానీ ఎందుకో అజయ్ భూపతి ఈ ప్యాటర్న్ మాత్రం బ్రేక్ చేశారు. హీరో పక్కన ఎవరు ఉండరు, ఒక 2 వెటరన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు బ్రహ్మాజీ గారు, నరేష్ గారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఒక ట్రాక్ రాసి వాళ్ళతో ఏదో చేద్దాం. బట్ అది కూడా పండించలేకపోయారు. బ్రహ్మాజీ ఏంటి అన్నది ఒక బిట్లో తేల్చారు, ఆ తర్వాత కంటిన్యూషన్ లేదు. నరేష్ ఏంటి అన్నది ఒక బిట్లో చేశారు, కంటిన్యూషన్. వాళ్ళ మధ్యలో కాబట్టి ఇప్పుడు ఆ గెటప్పులు, ఆ సీనియర్ కమెడియన్ లాగా వాళ్ళతో కామెడీ ఈ కాలం వాళ్ళకి ఎక్కడ ఎక్కుతుంది, ప్రాబ్లం అది. కుర్రాడికి సరైన సపోర్ట్ లేకుండా పక్కకు పోయింది. కుర్రాడు ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలన్నా, కౌంటర్ డైలాగ్ వేయాలన్నా, ఎమోషన్ చూపించాలన్నా పక్కన సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటే అది వేరుగా ఉంటుంది.
ఇంకా ఏ క్యారెక్టర్ కూడా సినిమాలో తిరుపతిని తన గుప్పిట్లో పెట్టుకున్న హీరోయిన్ తండ్రి కిక్ శ్యామ్. బళ్ళారిలో అధికారంలో ఉండే నాయుడు క్యారెక్టరు మోహన్ బాబు గారు, హీరో తాత. ఏవి కూడా పరిపూర్ణంగా లేవు క్యారెక్టర్లు, కొద్ది కొద్దిగానే. ఇలాగే ఈ కామెడీ క్యారెక్టర్లు. పోనీ ఇవన్నీ సరే పక్కన పెడితే ఇవన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్లే అనుకుంటే, మామూలుగా ఎప్పుడు ఉండే ప్యాటర్న్లో లాగా తిరుపతిలో అది రౌడీజం చలాయించి తిరుపతిని గుప్పిట్లో పెట్టిన విలన్కి కౌంటర్ పాటుగా చిన్న టుమ్రి విలన్ ఎవడో ఉంటుంటాడు. ఆడ విలన్ ఏం చేయలేడు, కానీ ఏదో చేయాలని కుట్ర బంతుంటాడు. అలాగే అక్కడ మునిస్వామి నాయుడు, అది మన వెంకటప్ప నాయుడికి కౌంటర్గా ఒక టుమ్రి విలన్ ఉంటాడు. వాడు ఆయన ఏం చేయలేడు, వాడు ఏదో కుట్ర బంతుంటాడు. ఈ ఈ టుమ్రి విలన్లు ఇద్దరు కలిసి ఇవన్నీ ఎన్ని సినిమాల్లో చూసాం మనం, ఎన్నో సినిమాల్లో చూసాం. సో పోనీ ఈ విలన్స్, ఈ ఫ్యామిలీ ట్రాక్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే హీరో హీరోయిన్ మధ్య వాళ్ళంత బలంగా రెస్పాండ్ అవ్వడానికి ఒక సినిమాలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది, ఒక ట్విస్ట్ ఉంది. సో బట్ ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఇంటర్వెల్ బ్యాంక్ దాకా వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్లో హీరో ఐడెంటిటీ బయట పెడతాం. హీరో ఐడెంటిటీ బయట పెట్టగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోగానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. సో ఇదే రెగ్యులర్ ప్యాటర్న్. ఈ రెగ్యులర్ ప్యాటర్న్లో కొత్త సీన్లు రాసుకోవడం అంతా కొంచెం తగ్గింది. సో రేటింగ్ పరంగా చూసుకుంటే, బట్ టెక్నికల్గా సినిమా బాగుంది. ఎలాగా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ కొత్తగా ఉన్నాయి. కుర్రాడు వరకు చూసుకుంటే, హీరో వరకు చూసుకుంటే హీరో యాక్షన్ సీన్స్ అన్నీ బాగా చేశాడు. ఇంకా చిన్నపిల్లాడు, చిన్న కుర్రాడు కాబట్టి ఇంకా వయసు వస్తుంటే వాయిస్ వోకల్ కార్డ్ విడుతూ ఉంటుంది, ఇంకా వాయిస్ బేస్ పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఓకే అన్నట్టుంది. బట్ హీరోయిన్కి ఆ మార్క్ కూడా లేదు, హీరోయిన్ అంతవరకు కూడా లేదు. ఓకే, షో కేసింగ్ అంతే, అంతవరకే. బట్ యాక్షన్ సీన్ అన్నీ హీరో బాగా చేశాడు, యాక్షన్ సీన్స్లో అన్నీ బాగా చేశాడు. కానీ హీరో హీరోయిన్ల మధ్య ఏదైతే లవ్ అన్నది బలమైనది కావాలి. ఎందుకంటే ఈ సినిమా బేసిక్గా లవ్ స్టోరీ కదా. ఎంత మిగతా రౌడీజాలు, ఫ్యాక్షనిజాలు, లేకపోతే ఇంకోటి ఏమున్నా కూడా బేసిక్ ఇది లవ్ స్టోరీ కదా. సో దానికి బలమైన సీన్లు వాళ్ళ మధ్యలో లవ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఏదో సాదాసీదాగా వెళ్ళిపోతుంది తప్ప, ఇది ప్రీ ఫ్లాష్ బ్యాక్ ముందు లవ్ స్టోరీ కావచ్చు, ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ కావచ్చు, రెండు కూడా చాలా క్యాజువల్గా ఉంటాయి తప్ప బలమైన ముద్రేసేలాగా ఉండదు. ఎందుకంటే హీరో హీరోయిన్ కోసం పిచ్చెక్కిపోతాడు, లేకపోతే హీరోయిన్ లేకపోతే చచ్చిపోతాడు, లేకపోతే 100 మంది చంపడానికి సిద్ధపడిపోతున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ లవ్ కానీ ఆ రేంజ్లో పండించినప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది కనెక్ట్ అవుతుంది. అది ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అసలు సినిమాలు కొత్తగా ఆలోచించాలంటే ఒక సీన్ ఉంటుంది సినిమాలో. మోహన్ బాబు గారు హీరోయిన్ తండ్రి ఇంట్లోకి వస్తూనే నమస్కారం, నా పేరు వెంకటప్ప నాయుడు అనడం కానీ, మీ అమ్మాయిని ఆడదిక్కు లేని ఇల్లు ఇంటికి పంపించండి, చాలా జాగ్రత్తగా చూడండి అని చూస్తే మనకి అత్తారింటి దారేదిలో కోటా శ్రీనివాస గారి క్యారెక్టర్ ఆ సీన్ ఉంటుంది, నదియా ఆ సీన్ ఉంటుంది, సమంతని పెళ్లి సీన్ ఉంటుంది. కోట శ్రీనివాస గారు చెప్తారు, నా పేరు ఫలానా అని, చిత్తూరు సేమ్ సీన్కి రెప్లికా అన్నట్టు గుర్తుకొచ్చేలాగా అనిపించింది ఆ సీన్ చూస్తుంటే. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే కేవలం అంటే ఆ సీన్ రెప్లికా చేసేది ఉద్దేశం కాదు, కొత్తగా ఆలోచించేదానికి సీన్లో ఎక్కడ రొమాంటిక్ సీన్లు కానీ, ఇంకో సీన్లు కానీ. అలాగనే వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే గతంలో చూసిన ఒక సినిమాలో సుహాసిని గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. నేనేంటంటే స్టోరీ ఓల్డ్ కావచ్చు, స్టోరీ అంటే ఐ మీన్ ప్యాటర్న్ ఓల్డ్ కావచ్చు. ఒక అమ్మాయి అబ్బాయి కలిశారు, ప్రేమించుకున్నారు, చిన్న తేడా వచ్చింది, విడిపోయారు, మళ్ళీ కలిశారు. ఈ ప్యాటర్న్ సేమ్ కావచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అన్ని లవ్ స్టోరీలు అలాగే ఉంటాయి. బట్ ఆ ప్యాటర్న్లో రాసుకునే సీన్లు, వాటి రైటింగు కొత్తగా ఉంటే జెన్జీ అయినా జెడ్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఆ రేటింగు తగ్గిపోయింది. బట్ కానీ ఈ సినిమాని ఎంతవరకు నేనైతే ఈ సినిమాని ఎంతవరకు చూసానంటే, ఒక కొత్త హీరోని, ఒక లెగసీ ఉన్న హీరోని, సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబుకి అన్న కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు, కుర్రాడు బాగున్నాడు. సో ఈ కుర్రాడిని ముందు జనాలకి పరిచయం చేయాలి. ఈ కుర్రాడు పాటలు బాగానే చేస్తాడు, డ్యాన్స్లు, యాక్షన్ బాగా చేస్తాడు, ఇవి చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్లు చూసి, ఓహో ఈ కుర్రాడు సీన్ ప్రెజెన్స్ ఇది, ఈ కుర్రాడికి ఈ క్యారెక్టర్ పండిద్దాం, ఈ క్యారెక్టర్ చేద్దాం, ఈ టైప్ ఆఫ్ సినిమా ఇప్పుడు డిసైడ్ అవుతారు. అప్పుడు నెక్స్ట్ నుంచి
లైన్లో పడతారు. ప్రస్తుతానికి ఇది ఒక విజిటింగ్ కార్డు మాత్రమే చూసుకుంటే అంతవరకు ఆ కుర్రాడి కోసం తీసిన సినిమా అది, అంతవరకు ఓకే. బట్ బియాండ్ దట్ చూస్తే మాత్రం సినిమా అంత ఆకట్టుకునేలాగా రూపొందలేదు. బట్ ఇందాక చెప్పిన టెక్నికల్గా బాగుంది. రైటింగ్ దగ్గర కానీ అసలు అజయ్ భూపతికి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్, రెండు వైపులా ఒక డైలాగ్ వారు బలమైన సంభాషణలు, రెండు క్యారెక్టర్లు బాగా మాట్లాడుకోవడం ఇలాంటివి ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఎందుకో దాన్ని ఆయన స్కిప్ చేశాడు. ఎందుకు స్కిప్ చేశాడు ఏంటి, ఆయనకున్న రీజన్స్ ఏంటంటే ఆయనకు తెలియాలి, మనకు తెలియదు. బట్ స్క్రీన్ మీద అయితే రాలేదు. చివరిలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. కిక్షామి చేతి అల్లుడికి, కాబోయే అల్లుడికి చెప్తాడు, నా కూతురు దృష్టిలో అప్పటికి నేను ఒక మంచి తండ్రిగా ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక డైలాగ్. అక్కడ ఒక చోట కొంచెం ఆయన కనపడే ప్రయత్నం చేశాడు తప్ప ఇంకెక్కడ కూడా పెద్దగా కనిపించే ప్రయత్నం చేయలేదు. అందులో బళ్ళారిది సీన్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా అంటే ప్యాక్ చేసిన సీన్లా ఉన్నాయి తప్పించి ఆర్గనైజింగ్గా వచ్చిన సీన్లాగా అనిపించలేదు. సో టోటల్గా ఈ సినిమా ఓన్లీ ఘట్టంనేని జయకృష్ణకి ఒక విజిటింగ్ కార్డు వరకు పనికొస్తుంది. అతను ఏం చేయగలడు, అతన్ని ఎలా మనం వాడుకోవచ్చు అనేది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక చూపించడానికి వరకు, షోకేస్ చేయడం వరకు ఈ సినిమా పనికొస్తుంది. బట్ మాస్ ఎంటర్టైనర్గా కుర్రాళ్ళని అందరినీ పుల్ చేయడానికి పనికొస్తుందా అన్నది కొంచెం అనుమానం. ఈ ఫస్ట్ వీకెండ్ చూస్తే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.